దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం 17వ అధ్యాయం 8 నుండి కొన్ని మాటలు. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేశారు. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. చిన్నమాట ప్రార్థన చేసి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదాలు చెందుకొచ్చు. ఈ ప్రశస్తమైన సమయంలో ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం. వివరించడానికి పూనుకుంటున్న నేను మట్టి మనిషిని వట్టి వాడను, అల్పుడను, అయోగ్యను. నా జ్ఞానము నా మాటలు ఎవరికి ఉపయోగకరం కాదు గనుక నన్ను మీ అగ్నిలో పుట్టము వేయండి. నా శరీర ప్రాణాత్మలను మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. మీ రక్తంతో ప్రోక్షించండి, పరిశుద్ధపరచండి, ప్రత్యేకపరచండి. పరిశుద్ధాత్మదేవ, మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఇజ్రాయేలీలకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? మనకి దేవుడు తోడుగా ఉన్నాడా? ఎలా చెప్తున్నారు? రోజుకి 21,000 సార్లు మనం గాలి పీల్చి వదులుతాం. గాలి పీల్చి వదిలిన ప్రతిసారి దేవుని కృప మనకు తోడుగా. కృప లేకపోతే ఇది ఆగిపోతే 20 లక్షల ఫిల్టర్లు ఉంటాయి. మన కిడ్నీలు ఇంతే ఉంటాయి. ఆ ఇంత కిడ్నీల్లో 20 లక్షల ఫిల్టర్లు అవి నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. మన శరీరంలో మలినాలన్నింటినీ ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. అవి సక్రమంగా పనిచేస్తేనే మనం సక్రమంగా పనిచేసుకోగలం. మరి దేవుని కృప మనతో ఉన్నట్ట లేనట్ట? మనకేంటి, అందరికీ ఉంది కదా. అందరికీ ఆయన ఆ కృపను ఇస్తున్నారు. అది ప్రాథమిక దశ. దానికి మించి మరి ఒక అనుభవం. ఆనాడు ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు 430 సంవత్సరాలు, అంటే ఇంచుమించు 4 తరాలు. నిర్గమకాండం 1-2 అధ్యాయాల్లో ఉంటుంది. ఆ తర్వాత దేవుడు తన ప్రజలను వారి మొరబిని బయటికి తీసుకురావాలి అని దేవుడు మోషేని పంపించాడు. 10 అద్భుతాలు మోషే గారి ద్వారా ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చి చేశారు. అక్కడి నుండి బయటకు వచ్చారు. రామసేసు నుండి పిహిహరోత్, బయల్స్పోను ప్రాంతాలకు ఎర్ర సముద్రం నుండి
దాటి సీను అరణ్యంలోకి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర వారిని వెంబడించిన ఐగుప్తీయులను దేవుడు సంహరించేశాడు. అది 14వ అధ్యాయంలో మనం చూస్తాం. 15వ అధ్యాయంలో జయకీర్తన ఉంటుంది, ఆరాధన, జయధ్వని చేశారు. 15వ అధ్యాయం అంతా జయకీర్తన ఉంటుంది. 16వ అధ్యాయంలో మన్నాను గురించిన సందేశం ఉంది. 17వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు బండలో నుండి నీళ్ళు ఇచ్చారు. బండలో నుండి నీళ్ళు ఇచ్చారు. బండలో నుండి నీళ్ళు ఇచ్చారు. అప్పటికి వాళ్ళు ఐగుప్తులోని బయలుదేరి ఇంచుమించు 2 నెలల 15 రోజులు ఏమవుతుంది. 2 నెలల కంటే కొద్దిగా ఎక్కువ రోజు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన మనం చదివిన లేఖన భాగం. మనం చదివిన లేఖన భాగంలో నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో, తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా, అమాలేకీయులే వచ్చారు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయడానికి. అంతకుముందు దేవుని ప్రజలకు విరోధులైన వాళ్ళు లేరా? ఉన్నారు. ఆ దారిలో చాలామంది ఉన్నారు. 13వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున దేవుడు వారిని నడిపించు. అంటే ఫిలిస్తీయుల దేశంలో నుండి దేవుడు ఆయన ప్రజలను నడిపిస్తే అక్కడ యుద్ధం వచ్చేది. ఆ యుద్ధం వస్తే ప్రజలు పశ్చాత్తాపడి, అయ్యో యుద్ధాలకు ఎందుకు వచ్చాము, ఆ బానిసత్వం బాగుంటుంది అని వెనుకకు వెళ్ళిపోయేవారట. కాబట్టి ఫిలిస్తీయుల దేశంలోని కాకుండా చుట్టుదారి నుండి ఎర్ర సముద్రం దగ్గరకు నడిపించినట్లుగా మనం చూస్తాం. ఎర్ర సముద్రం దాటిన తరువాత మన్నాని, శత్రువుల యొక్క నాశనాన్ని కళ్ళారా చూశారు ఎర్ర సముద్రంలో. మన్నా అనుభవాలు 16వ అధ్యాయంలో ఉన్నాయి. బండ నుండి నీళ్లు ఉన్నాయి. మన్నా అంటే దేవుని వాక్యం, బండ నుండి నీళ్లు జీవజలములు, పరిశుద్ధాత్మ జలములు. ఈ 2 అనుభవాల ద్వారా దేవుని సమాజము నడిపించబడిన తరువాత మాత్రమే అమాలేకీయులు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయడానికి దేవుడు అనుమతించారు. అప్పటి వరకు యుద్ధం చేయవలసిన పరిస్థితులు ఎదురైనాయి. ఐగుప్తీయులు వెంటపడ్డారు. ఎర్ర సముద్రం పాయలు కాలేదనుకోండి, వాళ్ళు ఎదురు తిరిగి ఐగుప్తీయులను చంపచ్చు కదా, దేవుడు చంపేలాగా చేయొచ్చు కదా, అలా చేయలే. అక్కడ యుద్ధానికి అనుమతించలేదు దేవుడు. ఆ మార్గంలో ఫిలిస్తీయులు ఉన్నారు, వారు యుద్ధం చేయడానికి దేవుడు అనుమతించలా. ఎర్ర సముద్రం దాటినాక శత్రువులందరూ చనిపోయారని తెలిసిన తరువాత మన్నా తినే అనుభవము, బండలో నుండి వచ్చిన నీళ్లు జీవజలములను త్రాగే అనుభవం, ఈ 2 అనుభవాలు అయిన తరువాత అప్పుడు యుద్ధం చేయడానికి దేవుడు వాళ్ళని అనుమతించాడు. ఇది సందర్భం. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఈ మాట మీరు మనసును పెట్టండి. అమాలేకీయులు అంటే ఎవరు? అమాలేకీయులు అంటే ఎవరు? ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. క్షమించండి, 26 కాదు. ఏమండి? ఒక్క నిమిషం.
36వ అధ్యాయం 12వ వచనం. అది ఎవరు? ఏశావు భార్య అయిన, ఏశావు ఎవరబ్బాయి? ఏశావు ఎవరబ్బాయి? గట్టిగా చెప్పండి రా. ఇస్సాకుడు. ఏశావు తమ్ముడెవరు? యాకోబు. ఇజ్రాయేలీలు ఎవరు? యాకోబు సంతానం. అంటే ఇజ్రాయేలీల యొక్క పెదనాన్న సంతానం, అంతే కదండి. యాకోబు సంతానం ఇజ్రాయేలీలు. యాకోబు యొక్క అన్నగారి యొక్క సంతానం, అన్నగారు ఏశావు. ఏశావు గారి సంతానం ఎవరు? అమాలేకీయులు. అన్నదమ్ముల పిల్లల గొడవ ఇది, అన్నతమ్ముల పిల్లల గొడవ. ఇప్పుడు అమాలేకీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. ఏశావు ఎలాంటాడు? ఏశావుని గురించి లేఖనం ఏం చెప్తుంది? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16. అది ఏశావు భ్రష్టుడు, వ్యభిచారి. భ్రష్టుడు, వ్యభిచారి లేఖనం చెప్తున్నటువంటి సాక్షి. ఏశావు అంటే దేవుడు లేని వ్యక్తి అని అర్థం. ఏశావు అంటే బలిపీఠం కట్టనివాడు అని అర్థం. ఏశావు అంటే శరీరాన్ని ప్రేమించేవాడు అని అర్థం. ఇవన్నీ అమాలేకీయులకు అన్వయించారు. వాళ్ళు దేవుడు లేని ప్రజలు. వాళ్ళు దేవుని కొరకు బలిపీఠాలు కట్టని వారు శరీరాన్ని ప్రేమించేవారు. 400 మందిని బట్టి. ఏశావు ఎప్పుడు ఏం చేసేవాడు? వేటాడి, జంతువులను వేటాడి, ఎప్పుడు మాంసం తినడం, త్రాగడం, మనుషులను చంపడం. అతను నష్టపోతూ ఉంటాడు, ఇతను నష్టపరుస్తూ ఉంటాడు. ఏశావు అంటే లోకాన్ని ప్రేమించేవాడు. ఏశావు అంటే లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటిని ప్రేమించేవాడు. ఏశావు అంటే లేదు, అమాలేకీయులు అంటే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించడమే కాదు, దేవుని ప్రజలను ద్వేషించేవారు. తన సొంత తమ్ముడైనటువంటి యాకోబును చంపాలనుకునేవాడు. ఎన్ని మాటలు చెప్పాను? ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం. అది యాకోబును చంపేది. ఇవన్నీ సాదృశ్య రూపకంగా వ్రాయబడ్డాయి. ఇవన్నీ మన జీవితంలో మనకు ఆత్మీయ పాఠాలు. ఇజ్రాయేలీల యాత్ర, లేదు అరణ్య యాత్ర, లేదు ఎడారి యాత్ర, ఇలాగ అనేక పేర్లు పెట్టుకోవచ్చు. ఇజ్రాయేలీల యాత్ర, వారు ఎడారిలో యాత్ర చేస్తున్నారు, అరణ్యంలో యాత్ర చేస్తున్నారు. యాత్ర చేసేటువంటి మార్గాల్లో అనేక అనుభవాలు, మనం అనేక పాఠాలు ధ్యానం చేశాం. ఎందుకు
ఎడారి యాత్ర, ఎందుకు అరణ్య యాత్ర? ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని ఎందుకు ఆరాధించకూడదు కదా? అసలు దేవుని సంఘము అంటేనే లోకం నుండి వేరు చేయబడింది అని అర్థం. దీనికి సాదృశ్య రూపకంగా ఇజ్రాయేలీల అరణ్య యాత్రను లేదు ఎడారి యాత్రను దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచారు. ఆ క్రమంలో దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలకు విరోధంగా దేవుని ప్రజలను యాకోబు ద్వారా దేవుడు తన ప్రజలను సిద్ధపరచుకున్నాడు. ఆ ఇస్సాకు జన్మించిన ఏశావు యొక్క సంతానమే యాకోబు సంతానానికి విరోధంగా మారింది. కాబట్టి దేవుని ప్రజలైన యాకోబు సంతానము భూమి మీద లేకుండా చేయాలని అమాలేకీయులు ఇజ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చారు. ఇజ్రాయేలీలకు దేవుని యొక్క మేఘం ఉన్నది, ఇజ్రాయేలీలకు దేవుడు తోడుగున్నాడు. దేవుని యొక్క మేఘం ఉన్నది అంటే దేవుని యొక్క శక్తి ఉన్నది అని అర్థం. ఇజ్రాయేలీలతో దేవుడు ఉన్నాడంటే ఒక పర్సన్ ఉన్నాడు అని అర్థం. ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క సార్వభౌమాధికారం ఆ ప్రజలతో ఉందని అర్థం. ఎవరో వచ్చారు, మన పిల్లలు కొట్టారు, గొడవైంది అంటే ఎవడాడు మనం కొట్టేది అని వెళ్తాం అంటే ఏమిటి? ఈ వెళ్ళే వ్యక్తి ధైర్యం ఉంటేనా లేకపోతేనా వెళ్తాడు? అది కాదు. ఈ ప్రాంతంలో ఎవరు మనల్ని ఎదిరించేది అని వెళుతున్నాడు అంటే అర్థం ఏమిటి? ఆ ప్రాంతంలో నేను పై చేయగలిగిన వ్యక్తిని, అధికారం కలిగిన వ్యక్తి. అంతేకాదు ఆ వ్యక్తితో వెళుతున్నాడు, ఆ వ్యక్తికి తోడుగా ఉన్నాడు ఈ వ్యక్తి. అలాగే ఐగుప్తులోని బయటకు వచ్చినటువంటి ఇజ్రాయేలీలకు దేవుడు తోడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన యొక్క అధికారం, సార్వభౌమాధికారం కూడా వారి కొరకు పనిచేస్తుంది. ఆయన పవర్ ఉంది, ఒక పర్సన్గా ఆయన తోడుగున్నాడు. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ సందర్భము క్రొత్త నిబంధన భక్తులమైన మన జీవితాలకు అన్వయించుకున్నప్పుడు, నువ్వు యేసు ప్రభువును విశ్వసించినప్పుడు ఈ లోకంలో నుండి, లోకం యొక్క అధికారం నుండి బయటికి రావాలి అనే దేవుని యొక్క నియమం. 26వ అధ్యాయం 18వ వచనం అపోస్తలుల కార్యముల గ్రంథం. ఏమిటట? సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి, ఫరో అధికారం నుండి వారు దేవుని అధికారం క్రింద బయటకు వచ్చారు. వస్తే ఏం జరుగుతుంది? 14వ అధ్యాయం 22వ వచనం. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపాలి. యోహాను సువార్త 16:33. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును కదా. లోకాన్ని విడిచిపెట్టి మనం బయటకు వచ్చినప్పుడు ఆనాడు అక్షరార్థంగా వారు అరణ్య యాత్ర చేశారు. కానీ ఈనాడు మనం లోకంలోనే ఉండి లోకానికి వేరుగా బ్రతకాలని దేవుడు నియమించాడు. కాబట్టి లోకంలో మనకి శ్రమ కలుగుతుంది. ఎందుకు? లోకం యొక్క పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. లోకం యొక్క ఆశలు వేరు, మన ఆశలు వేరు. లోకం యొక్క పని విధానం వేరు, మన యొక్క పని విధానం వేరు. కాబట్టి లోకం మనల్ని విరోధులుగా ఎంచి మనకు కీడు చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నారు? నీ ఇంట్లోనే. అక్కడ శత్రువులు ఎవరున్నారు?
ఆ ఇంట్లో వాళ్ళే కదా, ఏశావు సంతానం అమాలేకీలే కదా, శరీరాన్ని ప్రేమించేవారే కదా, లోకాశలను ప్రేమించేవారు కదా, దేవుడు లేడని వారి ఇష్టాలను నెరవేర్చుకునేవారు కదా, దేవునికి బలిపీఠాలు కట్టని వారు కదా, నిజ దేవునికి బలిపీఠాలు కట్టేవారిని హింసించేవారు. వాళ్ళు దేవుని ప్రజలకు విరోధంగా పాత నిబంధనలు కనపడుతున్నారు. అదే సన్నివేశం క్రొత్త నిబంధన. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో అమాలేకీలు ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారు. అమాలేకీలు అంటే ఎవరు? దేవుని ప్రజలకు విరోధులు. ఎవరు వాళ్ళు? అక్షరార్థంగా రక్త సంబంధంగా చూస్తే దాయాదుల పిల్లలే. అవునా? వారు యుద్ధం చేయడానికి వచ్చారు. ఎందుకు? వీళ్ళని నాశనం చేయడానికి వస్తే వీళ్ళు ఎలాగున్నారు? ఇజ్రాయేలీలు, వారితో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క శక్తి ఉన్నది, మేఘం ఉన్నది, మేఘ స్తంభంలో దేవుడు ఉన్నాడు. అవునా? వారిని నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ యుద్ధం చేయడానికి ఒక పద్ధతిని దేవుడు నియమించాడు. మూలవాక్యం దగ్గరికి రండి. నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం, 17:9. యెహోషువ ఎవరు? మోషే యొక్క పరిచారకుడు. మోషే గారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తాడు. ఆయన కొండెక్కినా కొండ పర్వతం యొక్క పాదాల దగ్గర వరకు వెళ్ళి అక్కడే ఉన్నాడు, కానీ పాళెంలోకి వెళ్ళి అందరిలాగా ఆయన ఉండలేదు. యెహోషువ మోషేను దేవుణ్ణి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో వెంబడించిన వారు. అప్పుడు యెహోషువతో చెప్తున్నాడు ఏమని? మోషే, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధం చేయి కదా. అప్పటి వరకు యెహోషువ ఒక యుద్ధం చేశాడా? పోనీ మోషే యుద్ధం చేస్తుంటే చూశాడు యెహోషువ? చూడలేదు. యెహోషువతో చెప్తున్నాడు, మన కొరకు మనుషులను ఏర్పాటు చేయి, నువ్వు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయి. అదేంటి సేవకుడా, నువ్వు రావా? నువ్వు రాకపోతే నేను ఎలా? నాకు భయం, నేను ఒక్కడనే వెళ్ళలేను, నువ్వు రండి. ఇలాంటి పెద్ద యుద్ధం ఇంతవరకు ఎప్పుడు యుద్ధం చేయలేదు, నువ్వు వస్తే నేను వెళతా. ఇలాంటి మాటలు చెప్పలేదు యెహోషువ. సేవకుడు ఏది చెప్పాడో చేస్తున్నాడు. ఎలా చేశాడో చూడండి. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచి. ఇప్పుడు నువ్వేం చేస్తావు అని సేవకుడిని అడగకుండానే సేవకుడు చెప్తున్నాడు. దేవుని కొండ శిఖరము మీద ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని కర్రను చేత పట్టుకొని. అంటే అర్థం ఏమిటి? ఆ కర్రే కదా ఐగుప్తులు అద్భుతాలు చేసింది, ఆ కర్రే కదా ఎర్ర సముద్రాన్ని పాలు చేసింది, ఆ కర్రే కదా బండ నుండి నీళ్ళని తీసుకొచ్చింది. అది దేవుని కర్ర. దేవుని కర్ర అంటే ఆ కర్రలో దేవుని యొక్క శక్తి ఉన్నది. ఆ కర్ర అది దేవుని కర్రగా పిలువబడింది. అంటే దేవుడు దాంతో ఉన్నాడు. ఆ కర్రను నేను చేతితో పట్టుకుంటాను. దేవుని కర్రను చేత పట్టుకొని అంటే నేను దేవుని యొక్క సార్వభౌమాధికారం మీద ఆధారపడుతున్నాను, దేవుని యొక్క శక్తి మీద నేను ఆధారపడుతున్నాను. దేవుని యొక్క అధికారం మీద, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి నేను కొండ మీద కూర్చుంటాను. యుద్ధ వ్యూహాన్ని చెప్తున్నాడు ఆయన. ఆ కొండ శిఖరం మీద నిలిచేది నన్ను యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో 10వ వచనం ఎన్ని రోజులు పట్టింది వాళ్ళందరినీ పోగు చేయడానికి? 9వ వచనంలో ఏమన్నాడు? రేపు నేను దేవుని కర్రను. నువ్వేం చేయాలి? ఈరోజు మనుషులను పోగు చేసి రేపు యుద్ధానికి వెళ్ళాలి. ఒక్కరోజులో ఎంతమందిని సిద్ధపరిచాడు యెహోషువ? అవునా? ఇప్పుడు మన పోరాటం ఏమిటో చెప్పాలి. మన పోరాటం అపవాదం. కొన్ని వచనాలు చూపించారు. ఎఫెసీ 6:12లో ఏలయనగా మనం పోరాడింది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు, అధికారులు, ప్రధానం. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఎక్కడుండి పనిచేస్తున్నారు? నీటిలో ఉన్న మనుషుల్లో ఉండే పనిచేస్తున్నారు.
నీ పోరాటం ఎవరితో? ఆయా వ్యక్తుల్లో ఉన్నటువంటి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మలతో. వారు అమాలేకీయులు. వారు దేవుణ్ణి ఎరగని వారు. దేవుణ్ణి ఎరగని వారంటే ఎరిగి ఆయన తృణీకరించిన వారు, ఆయన కొరకు బలిపీఠం కట్టని వారు, దేవుడు లేనివారు. దేవుడు లేనివాళ్ళు, శరీరాన్ని లోకాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు. అంతేకాదు దేవుని ప్రజలను చంపాలని ప్రయత్నం చేసేవారు. ఆనాడు అక్షరార్థంగా అమాలేకీయులు, ఈనాడు దురాత్మల చేత నింపబడినటువంటి వ్యక్తులు. ఎవరైతే ప్రార్థనను ప్రేమించరో, ఎవరైతే దేవుడి అధికారాన్ని అంగీకరించరో అంటారు. 5 వారాలు పెట్టుకొని 7 వారాలు పెట్టుకొని ఏం చేస్తారు? మీ దేవుడు చేస్తాడా? నీ మాట అనుకుందాం, కాసేపు చేయడం అనుకుందాం. పోనీ ఏం చేస్తే బాగుంటుందో చెప్పు. వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు కదా. మనకి ఆయన దగ్గరికి వెళ్ళడానికి అనేక వచనాలు ఆధారాలు ఉన్నాయి. నా ఎదుకు వచ్చి వాడిని ఎన్నడు తోసిపోయినన్నాడు, నువ్వు అడగమన్నాడు, నా కాడి కింద నిలవబడు, నీ భారాన్ని సులువు చేస్తాను, నీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. కొన్ని 10 వచనాలు మనకు ఉన్నాయి. కాబట్టి మనం ప్రత్యేకించుకొని పూనుకున్నాం. ఎందుకు? మనం పోరాటంలో ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు అపవాది తీసుకొచ్చేటువంటి పోరాటం, అవమానాలు అపవాది తీసుకొచ్చేటువంటి పోరాటం, తృణీకరించడం అపవాది తీసుకొచ్చే పోరాటం. నువ్వు వాళ్ళ సొమ్మేమో తీసుకున్నావా? వాడిని ఏమైనా అవమానకరంగా మాట్లాడావా? నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు కష్టపడి నీ పని నువ్వు చేసుకుంటున్నావు. నిన్ను గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబాన్ని గురించి ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు? ఇలాంటి లోపాలు, ఇలాంటి అవసరతలు వాళ్ళకి లేవా? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? కేవలం వాళ్ళలో ఉన్న దురాత్మలు అలాగే మాట్లాడిస్తున్నాయి, నీకు విరోధంగా మాట్లాడిస్తున్నాయి, నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి మాట్లాడిస్తున్నాయి, నిన్ను లేకుండా చేయడానికి, ఆ బాధతో వేదంతో నువ్వు చచ్చిపోయేటట్టు చేయాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ యొక్క గురి. దానికి యెహోషువ ఏం చేశాడు? మోషే గారు చెప్పాడు, ఏమని? నువ్వు ప్రజలను పోగు చేయి మన కొరకు, రేపు వెళ్ళి వాళ్ళతో యుద్ధం ఆడు. అవునా? యుద్ధం ఆడు. నువ్వేం చేస్తావంటే ఆయన అడగకుండా చెప్పాడు, నేను దేవుని పర్వతం ఎక్కి ఆయన చేతి దేవుని కర్రను చేతబట్టుకుంటాను అన్నాడు. దేవుని కర్రను చేతబట్టుకుంటాను అన్నాడు. ఈయన ఒక్కరోజులో ఎంతమందిని పోగు చేశాడు? అమాలేకీయులను ఓడించడానికి ఎంతమంది కావాలో అంతమందిని పోగు చేశాడు. నీ సమస్య నీకు తెలుసు, నీ అవసరత నీకు తెలుసు, నీ పోరాటం నీకు తెలుసు. నువ్వు ప్రార్థన కొరకు ప్రత్యేకించుకొని ఒకరోజు నా కొరకు ప్రార్థన చేద్దాం ఈ సమస్యల కొరకంటే ఎంతమందిని పోగు చేయగలుగుతున్నావు? ఎంతమందిని తోడుకొని రాగలుగుతున్నావు? ఎందుకని? సాయంకాల సమయం కోటానికి వచ్చారు, ప్రార్థనకు వచ్చారు. అలా కాకుండా ఈ సమస్య కొరకు ఒక దినమంతా మనం పోరాడదాం, నెలలో ఒకరోజు ప్రత్యేకించుకోమని సేవకుడు చెప్పాడు కదా. అదేదో అంశం కొరకు నా కొరకు ప్రార్థన చేద్దాం రండి అని నువ్వు పిలిస్తే ఎంతమంది వస్తున్నారు నీ కొరకు ఉదయం నుండి సాయంత్రం వరకు? ఎందుకని రావడం లేదు? యెహోషువ దైవజనుడు అయిన మోషేకు తోడుగా ఉన్నాడు. అతనితో మోషేకి దేవుడు ఆజ్ఞాపించినవి చేయడానికి మోషేతో కలిసి దేవుడు పనిచేస్తున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు వచ్చారు. నువ్వు నీ సేవకుడి ద్వారా దేవుడు ఏ పనులు నీకు అప్పగించాడో, సేవకుడితో ఉండమని కాదు, సేవకుడి ద్వారా దేవుడు నీకు ఏ పనులు అప్పగించాడో ఆ పనులు నువ్వు చేసే వ్యక్తిగా ఉంటే నీకు తోడుగా వస్తారు దేవుని ప్రజలు. నా మాట అర్థమైందండి? మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది, తప్పు అర్థం వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు పాస్టర్ గారితో ఉంటే మీ కొరకు అందరూ వస్తారు. అందరూ పాస్టర్ గారితో ఉండడం సాధ్యమయ్యే పనా? పోనీ పాస్టర్ గారు మీతో ఉండడం సాధ్యమయ్యే పనా? ఇవి రెండూ కావు. కానీ పాస్టర్ గారికి దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనిని గురించి ఆయన ప్రకటించినప్పుడు ఆ పనిని నెరవేర్చడానికి నీ వంతుగా నీ బాధ్యత, నీకున్న అవకాశము, సమయము, నీకున్న తలాంతులు వాటిని ఉపయోగించి ప్రత్యేకించుకొని ఆ పని కొరకు నువ్వు పూనుకున్నప్పుడు అది దేవుని పని. దేవునితో నువ్వు ఉన్నట్టు, దేవుని పనితో నువ్వు ఉన్నట్టు, అప్పుడు నీ పక్షంగా అలాంటి భారం కలిగిన వ్యక్తులు నీతో వస్తారు. అలాంటి భారం కలిగిన వ్యక్తులు నీతో వస్తారు. ఒక్క రోజులో అనేక మందిని పోగు చేశారు.
అప్పటికి యుద్ధం చేయాల. ఐగుప్తులో నుండి వారు యుద్ధ సన్నద్ధులై వచ్చారు, కానీ వారేం యుద్ధశాలురు యుద్ధశూరులు కాదు. మట్టి పీసుకొని ఇటుకలు చేసి పట్టణాలు కట్టిన వాళ్ళు. కానీ ఇక్కడ యుద్ధానికి పూనుకున్నారు. దాని వెనుకున్న ప్రభావం ఏమిటి, బలం ఏమిటి? దేవుని వాక్యం, జీవాహారం, మన్నా, 16వ అధ్యాయం, పరిశుద్ధ. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 17వ అధ్యాయానికి రండి. 10వ వచనం చదివాం కదా. కొండ శిఖరం ఎక్కారు. 11 తన చెయ్యి పైకెత్తినప్పుడు చెయ్యి పైకి ఎత్తినప్పుడు, చెయ్యి పైకి ఎత్తడం అంటే ఏమిటి? 141వ కీర్తన 2వ వచనం. కదా, చేతులెత్తుట ఏమిటట? సాయంకాల నైవేద్యం అంటే ఆరాధన, ప్రార్థన ధూపం వలన. 28వ కీర్తన 2వ వచనం చూడండి. కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. నేను నీకు మొర్రపెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలయము వైపున నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. మీ జ్ఞాపకమైన రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో అనేక వచనాలు ఉన్నాయి. 22వ వచనము, 38వ వచనము, 54వ వచనం. ఈయన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఉండి ప్రార్థన చేసిన వాళ్ళకి నీ సమాధానం ఇవ్వు. దేవాలయాన్ని చూసి దూరం నుండి ఆ దేవాలయం తట్టు చేతులెత్తి ప్రార్థన చేసిన వారికి వారి మనవి ఆలకించి వారి అవసరతలు తీర్చు. అంటే దేవాలయం తట్టు, దేవుని సన్నిధిలో ఉండైనా, దేవుని సన్నిధికి దూరంగా ఉండైనా దేవుని తట్టు చేతులెత్తితే దేవుడు సమాధానం ఇవ్వాలని అన్నాడు. సొలొమోను మహారాజు ప్రార్థన చేశాడు దేవాలయాన్ని కట్టి. అలాగనే చేతులెత్తి విజ్ఞాపన చేసినప్పుడు ఆ విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకించాలి. 44వ కీర్తన 20వ వచనం. మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి. అంటే దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తూ కూడా వేరే ప్రయత్నాలు చేస్తూ, దేవుని మీద పూర్తిగా ఆధారపడకుండా, ఆయన శక్తిని ఆశ్రయించకుండా, ఆయన తోడుని అభిలషించకుండా మన ప్రయత్నాలు మనం చేస్తే, ఇది చేయచ్చలే, ఇది కాకపోతే ఇంకొకటి, అది దేవునికి ఆమోదయోగ్యమైనది కాదు. ఇలాంటి మాట క్రొత్త నిబంధనలో కూడా ఒక వచనం చూడండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ప్రతి స్థలమందును కోపమును సంశయమును లేనివారై. ఈ పురుషులను ప్రార్థన చేయమని స్త్రీలు చేయొద్దనా? లేదు లేదు లేదు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏమిటి? చేతులు దేనికి సాదృశ్యం? క్రియలకు. నువ్వు తీసుకునే నిర్ణయాలు, వాటి నెరవేర్పు కొరకు నువ్వు చేసే క్రియలు, వాటినన్నింటినీ సెటరైట్ చేసుకోండి. ఉదయం నుండి నేను రాత్రి పడకెళ్ళేవారు నేను చేసిన పనుల్లో దేవుని మహింపరచడం ఏమిటి, దేవుని మహింపరచడం ఏమిటి, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యా, ఎక్కడ సక్సెస్ అయ్యా, అవన్నీ సెటరైట్ చేసుకోండి. ఆ చర్య అంతా దేవునికి చెప్పుకొని శుద్ధీకరించుకోండి. అప్పుడు చేతులెత్తి అంటే చేతులు లేనివాడు చేతులు ఎత్తాలంటే ఏమెత్తుతాడు? అవును కదా. చేతులెత్తి అంటే మన క్రియలన్నీ శుద్ధీకరించు. లేదు, నీ చేతులు ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, నువ్వు బలంగా ఉన్నావు, ఎత్తి ప్రార్థన చేయగలుగుతావు, ఎత్తి ప్రార్థన చేయండి. అది తప్పు కాదు, భంగిమ. కానీ అది మస్ట్ అండ్ షుడ్ కాదు, అది నియమం కాదు, అది నియమం కాదు. చేతులెత్తి అంటే మన క్రియలన్నీ సరి చేసుకోండి. మోషే చేతులెత్తినప్పుడు ఇజ్రాయేలీలకు యెహోషువ విజయాన్ని పొందాడట. అంటే అది సాదృశ్య రూపకంగా మనకు నేర్పిస్తున్నటువంటి పాట. మోషే సరి చేసుకున్నాడు, మళ్ళీ చేతులు దింపాడు, వాళ్ళు ఓడిపోయారు. అంటే ఈ కొంచెం సేపట్లో మోషే ఇంకేదన్నా దేవునికి విరోధమైన చేశాడనా? కాదు. మనకు ఒక సాదృశ్య రూపకమైన ఒక పాఠాన్ని నేర్పుతున్నారు ఆయన.
అదేమిటి? పురుషులు తమ పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. చేస్తే అప్పుడు దేవుడు మీ విజ్ఞాపన వింటాడు. అంటే మన క్రియలన్నీ దేవుని దగ్గర దేవునితో సమాధానపరుచుకొని దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ విజయం కలిగింది. ఇప్పుడు చేతులెత్తి ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. ఎక్కడ? కొండ శిఖరం మీద. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? లోయలో. శిఖరం మీద, లోయలో. శిఖరం మీద ఎవరున్నారు? చేతులెత్తి ప్రార్థన చేసేవారు ఉన్నారు. లోయలో ఎవరున్నారు? పోరాడేవారు. లోయ దేనికి గుర్తు? శిఖరం దేనికి గుర్తు? శిఖరము ఉన్నతమైన స్థానం, దేవునితో కలిసి ఉండేటువంటి అనుభవాన్ని మనకి నేర్పుతుంది. లోయ ఆత్మీయంగా తగ్గిన స్థితి, ఆత్మీయంగా తగ్గినటువంటి స్థితి. అక్కడ ఎన్నో కొదవులు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు వ్యక్తులు కాదు. మోషే యెహోషువ ఇద్దరు వ్యక్తులుగా మనకు కనపడుతున్నారు. వారిద్దరు వ్యక్తులు కాదు, వారిద్దరి పరిచర్య ఒకటే. మోషే ప్రార్థన చేయకపోతే యెహోషువ గెలుస్తాడా? అలాగని యెహోషువ యుద్ధం చేయకపోతే మోషే గెలుస్తాడా? మోషే విజయాన్ని యెహోషువలో విజయాన్ని చూడగలుగుతాడా? లేదు. అక్కడ ప్రార్థన జరగాలి, ఇక్కడ యుద్ధం జరగాలి. ఈ సన్నివేశం క్రొత్త నిబంధన భక్తులమైన మనం ఎలా అన్వయించుకోవాలి? నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, ఐగుప్తు దాస్యత్వంలో నుండి ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత వెంటనే వారికి యుద్ధం చేసే పరిస్థితులు, వ్యక్తులు తారసపడిన వారిని దేవుడు యుద్ధానికి అనుమతించలేదు. ఇది మొదటి విషయం. అటు ఐగుప్తీయులు కానీ, ఫిలిస్తీన్లు కానీ, లేకుంటే ఇంకే జాతి వారితో కూడా యుద్ధాన్ని అనుమతించలేదు. ఎప్పుడు అనుమతించారు? వారు ఎర్ర సముద్రం దాటిన తరువాత. వారిని మేఘం ఆవరించి, మేఘము కమ్మి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వారు మన్నాను తిన్నారు. బండ నుండి వచ్చిన జలాలు వారు త్రాగారు. మన్నా దేవుని వాక్యానికి సాదృశ్యం, బండ నుండి వచ్చినటువంటి జలములు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అవునా? ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా వారు ఆ రోజు కూడా మన్నా తినుండరా? ఖచ్చితంగా. యుద్ధం చేస్తున్నప్పుడు కూడా బండ నుండి వచ్చి జలాలు తాగి ఉండరా? ఖచ్చితంగా తాగుంటారు. అంటే ఇది కంటిన్యూగా జరిగేటువంటి ప్రాసెస్. దేవుని వాక్యంలోని జీవాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకోవాలి. ఆ జీవం మనకి సార్వభౌమాధికారాన్ని ఇస్తుంది. ఈ శక్తి మనకు పోరాడేటువంటి అనుభవాన్ని కలగజేస్తాను. అవునా? ఇప్పుడు ఇంకొక సాదృశ్యం చూపిస్తాను. నిర్గమకాండ 17వ అధ్యాయానికి రండి. 12వ వచనం. ఎన్నో వచనం? ముందు నిలబడి చేతులు ఎత్తాడు. ఆజానుబాహుడు, బహుశా చాలా దృఢకాయుడు, భారీ మనిషి అయి ఉంటాడు. బహుశా 6 అడుగులు 7 అడుగులు ఎంత ఉన్నాడో కానీ దృఢకాయుడు. మరి ఎంతసేపు నిలబడగలడు? చేతులు బరువెక్కుగా దిగినాయి. అప్పుడు ఏం చేశారంటే ఒక బండ తీసుకొచ్చేస్తారు. ఆ బండ మీద కూర్చోమని. ఎవరెవరు? మోషే, హూరులు. అహరోను, హూరులు. అంటే అర్థం ఏమిటి? ఇలా చేతులు ఎత్తాడు, దిగిపోతున్నాయి. అప్పుడు అహరోన్ గారు ఒక పక్క వచ్చి భుజం కాశారు, ఇంకో పక్క హూరు గారు వచ్చి భుజం కాశారు. రైట్. అప్పుడు ఆ చేతులు పైకి ఉన్నాయి. ఇట్లా గనుక ఇది సన్నివేశం. ఇప్పుడు ఈ చేతులు కంటిన్యూగా ఎత్తి ఉండడము కష్టము గనుక వాళ్ళు ఏం చేశారు? ఒక బండం తీసుకొచ్చి అయ్యగారిని కూర్చోబెట్టి అయ్యగారి చేతులు భుజం కాశారు. ఎవరెవరు? అహరోను, హూరు. అహరోను ఏ గోత్రికుడు? లేవి గోత్రికుడు. హూరు ఏ గోత్రికుడు? యూదా గోత్రికుడు. యేసు ప్రభు వారు ఏ గోత్రికుడు? ఏ గోత్రంలో పుట్టాడు? అవునా?
క్రొత్త నిబంధన గ్రంథంలో యాజకత్వ పరిచర్య చేస్తున్నది ఎవరు? మనుషులను ఉపయోగించుకొని. రోమీయులకు రాసిన పత్రిక 8:26. మనం ఎలాగు యుక్తముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనక ఆత్మ తానే మన బలహీనతలను చూసి, ఇప్పుడు మనలో ఉండి ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? విజ్ఞాపన చేసేది ఎవరు? యాజకుడు. అవునా? విజ్ఞానం చేసేది యాజకుడు. అక్కడ లేవి గోత్రంలో ఉన్నాయన ఎవరు? అహరోను గారు. అవునా? అహరోను గారు. అహరోను గారు లేవి గోత్రికుడు, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పూర్వం ఎవరు? ఏ గోత్రికుడు? యూదా గోత్రికుడు. యేసు ప్రభువారు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరియు 7వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలలో యేసు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడు మరియు షాలేము రాజు. అవునా? అపొస్తలుడును మన ప్రధాన యాజకుడు, మన బలహీనతలకు సరిపోయిన వాడు. అదే సమయంలో ఆయన మెల్కిసెదెకు షాలేము రాజు. 7వ అధ్యాయం 1 నుండి 5-6 వచనాల వరకు రాయబడ్డాయి. 5 లక్షణాలు ఉంటాయి కదా. ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేస్తుంది ఎవరు? యేసు ప్రభువారు అక్షరార్థంగా అక్కడ కూర్చోండి. ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఆయనకు ఆమోదయోగ్యమైన ప్రార్థన మనం చేయడానికి మనలో ఉండి విజ్ఞాపన చేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే ఎవరి పరిచర్య మనలో జరిగిస్తున్నారు? అహరోను పరిచర్య. అహరోను పరిచర్య విజ్ఞాపన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడి విజ్ఞాపన ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? యేసు దగ్గరకు. యేసు అక్కడ మన పక్షంగా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేసి దేవుని దగ్గర నుండి సమాధానం పొంది అధికారంతో ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తున్నాడు. సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేది ఎవరు? రాజు, షాలేం రాజు. ఈ 2 పరిచర్యలు మోషే చేతుల్లో దేవుని కర్రనెత్తి పట్టుకొని, ఇప్పుడు మనం చేతులు ఎత్తడం అంటే మన క్రియలను సరి చేసుకొని ప్రతి మాట, చూపు, మన నిర్ణయాలు, మన క్రియలు, మన ప్రవర్తన, వాటన్నిటినీ సరి చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం యేసుకు విజ్ఞాపన చేసినప్పుడు మోషే చేతులు ఎత్తినట్టు ఎవరెవరి సహాయంతో? అహరోను సహాయం. ఇక్కడ ఎవరెవరి సహాయము? పరిశుద్ధాత్మ దేవుని సహాయము మరియు యేసు ప్రభువారి సహాయంతో మనం తండ్రికి విజ్ఞాపన చేస్తాం. విజ్ఞాపన చేసినప్పుడు ఏం జరిగింది? యెహోషువ గెలిచాడు. యెహోషువ ఎవరు? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. దైవ సేవకుడి ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావు. పరిశుద్ధాత్మ ప్రభు సహాయాన్ని తీసుకొని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నా సమస్య ఇది, నా పోరాటం ఇదిగో, నా స్వజనులే నన్ను అవమానిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, గాయపరుస్తున్నారు, మాట్లాడడానికి అవకాశం లేకుండా నన్ను నిర్బంధిస్తున్నారు. నేను కొన్ని ఇవ్వవలసిన మాట నిజం, చేయాల్సిన మాట నిజం, సరి చేసుకోవాల్సిన మాట నిజం. అవన్నీ నేను చేసుకోవడానికి రెడీగా ఉన్నా, దిద్దుబాటు చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. కానీ ఈ పోరాటంలో నాకు శక్తి చాలడంలా నీ సహాయం నాకు దయచేయి. ఎవరితో నీ పోరాటం? ఎవరితో నీ పోరాటం? అమాలేకీయులు. అమాలేకీయులు అంటే దేవుడు లేనివారు. వాళ్ళకి దేవుడు ఉన్నాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ నిజ దేవుడు వాళ్ళకి లేదు. నీ పక్షంగా నీకున్న దేవుడు ఎవరు? ఆయన నిజ దేవుడు, సత్యదేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, నీ పక్షం నుండి పోరాడే దేవుడు. దాని గుర్తు ఏమిటి? నువ్వేం చేయాలి? నీ పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. పాత నిబంధనలో అది ఆరాధనగా కనపడుతుంది చేతులు ఎత్తడం. క్రొత్త నిబంధనలో అది ప్రార్థన, విజ్ఞాపనగా కనపడుతుంది. పాత నిబంధనలో కూడా కొన్నిసార్లు విజ్ఞాపనగా కనపడుతుంది. ఆ సందర్భాలను బట్టి మనం ధ్యానం చేస్తే చేతులు ఎత్తడం అనేటువంటిది 2 క్రియలకు, 2 ప్రక్రియలకు సాదృశ్యంగా. 1 ప్రార్థన చేయడం, 2 ఆరాధించడం. ప్రార్థన చేసి ఆరాధన చేయడం. ఆరాధన ఎప్పుడు చేస్తాము? మనం అడిగింది దేవుడు ఇచ్చాడని నమ్మినప్పుడు. మార్కు సువార్త 11:22-23, మత్తయి సువార్త 21:22. దేవుడు నువ్వేది అడుగుతున్నావో నువ్వు అది నమ్మిన ఎడల, దేవుడు నీకు ఇచ్చాడని నమ్మిన ఎడల అది నీకు అనుగ్రహించబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
5, 6 వచనాలు కదా. ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం. అప్పుడు దేవుని సమాధానం మీ తలంపులకు మీ హృదయానికి కావలి ఉంటుంది. ఈ వచనాలన్నీ ఒకే లైన్ చెప్తున్నాయి. అక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారు? యెహోషువలాగా నువ్వు ఒక వ్యక్తిగా నిలవబడ్డావు. కొంతమందిని కూడగట్టుకొని నిలవబడ్డావు. దేని కొరకు నిలవబడ్డావు? అమాలేకీయులతో యుద్ధం చేయడానికి. అమాలేకీయులు అంటే ఎవరు? దేవుడు లేనివారు, శరీరాన్ని ప్రేమించేవారు, బలిపీఠాన్ని కట్టని వారు, సహోదరులను ద్వేషించేవారు, చంపేవారు. అలాంటి వారితో వాళ్ళు దేవుని ప్రేమను కలిగి ఉంటే, ఒకవేళ నీ వలన వాళ్ళకి నష్టం కలిగినా, నీ వలన వాళ్ళ గాయం కలిగినా వాళ్ళు కూడా సహిస్తారు, ఓర్చుకుంటారు కదా. అసలు నువ్వు వాళ్ళ గాయమే చేయలేదు, వాళ్ళ జోలే పోలేదు, వాళ్ళు నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారండి. అర్థం ఏమిటి? దేవుని భయం లేని ప్రజలు, భయం లేని ప్రజలు. ద్వితీయోపదేశకాండం చూడండి, 25వ అధ్యాయము 17వ వచనం. కదా, అమాలేకీయులు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి, దేవుని మార్గాన్ని అనుసరిస్తున్న నీకు అడ్డుగా వచ్చి, నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుని పని నెరవేర్చి, నీకు అప్పగించబడిన పనులు నువ్వు నమ్మకంగా చేస్తూ అలసిపోయి ఉన్నప్పుడు, నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేశాను. పోరాటంలో ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి కదా. నడిపించే నాయకుడిగా నువ్వున్నప్పుడు నీలో ఎలాంటి బలహీనతకు తావివ్వకూడదు. బలహీనతకు తావిస్తే, కొన్ని విషయాల్లో నేను బలహీనరాలనండి అని అంటాం కదా, ఆ బలహీనతలనే వాడు ఆయుధం చేసుకొని నిన్ను బలహీనపరుస్తాడు. వెనుకున్న బలహీనులందరినీ హతం చేస్తాను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను కదా. ఏదైనా ఒక పాపం చేసి 99 కరెక్ట్గా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఆ ఒక్కడు కూడా లేకుండా, వాడిని లేకుండా అంటే ఏమిటి అర్థం? నువ్వు యథార్థంగా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు, ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి ఇష్టపడుతున్నావు, మాట్లాడుతున్నావు. కానీ నీ టీంలో నీతో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళు, వాళ్ళు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తుంటే, నీ పనిలో కలుగు చేసుకుంటుంటే, అలాంటి వాడిని ఏం చేయాలి? నేను విముఖుడనై ఉన్నాను అంటాడు భక్తుడు. అలాంటి వాళ్ళతో కలవాలి. వాళ్ళ తప్పును ఎత్తి చూపించి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాడు. సరి చేసుకున్నారా? సరే, చేసుకోలేదా? పక్కన పెట్టే. శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయాలి. అబద్ధం ఆడేవాడు నీ దగ్గరికి రావాలంటే భయపడాలి. చెడ్డ పని చేసేవాడు నిన్ను ఎదుర్కోవాలంటే భయపడాలి, గడగడ వణకాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? వాటిని నువ్వు అసహించుకున్నప్పుడు. వాటిని నువ్వు ఎప్పుడు అసహించుకోగలుగుతావు? నీవు దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క అధికారానికి సంపూర్ణంగా. మోషే కర్ర ఎత్తి పట్టుకున్నాడు. ఆ కర్ర ఎవరి కర్ర? దేవుని కర్ర. దేవుని కర్ర అంటే కర్రతో దేవుడు ఉన్నాడు, ఆ కర్రలో దేవుని శక్తి ఉంది. ఆ శక్తి ఉంది కనుకే ఆ కర్ర ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగినాయి. ఇప్పుడు నువ్వు ఆ శక్తి మీద, ఆయన అధికారం మీద నువ్వు ఆధారపడినప్పుడు ఏ శత్రువు నీ ఎదుట నిలవబడలేవు. మోషే అద్భుతాల్లో మనకి నేర్పించే ఒక అద్భుతమైన పాఠం, అమాలేకీయులనే శత్రువులు నీకున్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన మాట నీకేం చెప్పాను? మొట్టమొదటి మాట, నీవు పోరాడగలిగినప్పుడే నీకు సమస్యలను దేవుడు అనుమతిస్తాడు. నీకు సమస్యలు వచ్చి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నాయి అంటే ఆ మాటలకు అర్థం ఏమిటి? నువ్వు పోరాడగలవని దేవుడు నమ్మాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? అవును కదండి. 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో యుద్ధ సన్నద్ధులై వచ్చారు.
13వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు వాళ్ళ ఊర్లో నుండి వెళ్తే వాళ్ళతో యుద్ధం చేయాలని అటు పోవద్దు, ఇటు పక్క నుండి తప్పుకొని పోమన్నాడు. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు వచ్చారు ఐగుప్తీయులు, వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి, చేయనీయలేదు, ఎర్ర సముద్రం దాటించేశాడు, వాళ్ళని చంపేశాడు. అవునా? ఆ తర్వాత సీను అరణ్యంలోకి వచ్చారు, మన్నా వచ్చింది, మారా, ఏలీము, మన్నా, తర్వాత సుక్కోతు, తర్వాత పేహారోతు, బయలుసుకున్నాం, తర్వాత ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం తర్వాత ఇది, అవును కదా? ఎర్ర సముద్రం తర్వాత ఇది, అక్కడ మన్నా, పరిశుద్ధాత్మ జలం. అవి త్రాగిన తర్వాతే అమాలేకులు వీళ్ళతో యుద్ధం చేయడానికి రావడానికి దేవుడు అనుమతించాడు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ నువ్వు గమనించినప్పుడు నువ్వు దేవుని వాక్యం సమృద్ధిగా వింటున్నావు, దేవుని యొక్క ఆలోచన విధానం నువ్వు గుర్తుపడుతున్నావు. అపవాది నీ మీద ఎలాగ దాడి చేస్తాడో, అపవాదిక తంత్రాలు ఏమిటో నీకు అనేకం బోధించబడుతున్నాయి. నీకు ఎప్పటి నుండో ఉన్న సమస్యలు, ఐగుప్తులో ఉన్నంతసేపు నీకు పోరాటం లేదు. ఐగుప్తులో నువ్వు దేవుని ప్రజగానే ఉన్నావు, కానీ దాస్యత్వంలో ఉన్నావు. ఆ దాస్యత్వం నాకు వద్దు, నెమ్మది కావాలి, సమాధానం కావాలి అని మొరపెట్టినప్పుడు దేవుడు అక్కడి నుండి నేను బయటకు తీసుకొచ్చాడు, తన ప్రజగా చేసుకున్నాడు, బాప్తిస్మం ఇచ్చినంత మాత్రాన్ని వెంటనే అపవాది నీ మీద పోరాటానికి అనుమతించలేదు. నీకు కావాల్సిన వాక్యాహారాన్ని ఇస్తున్నాడో, నీకు కావాల్సిన పరిశుద్ధాత్మను గురించిన సందేశం ఇస్తున్నాడో, అది నువ్వు స్వతంత్రించుకోవాలని నిన్ను సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచి అప్పుడు నీ శత్రువు నీ మీద యుద్ధం చేయడానికి అనుమతించాడు. అనుమతించినప్పుడు అక్కడ జరిగే ప్రక్రియ ఏమిటి? నాయకుడు ఉన్నాడు, యుద్ధం చేసేవాడు ఉన్నాడు. నాయకుడు ఎవరు? హెబ్రీ 12:2 ప్రకారం యేసు వైపు చూచు. ఫుట్నోట్లు ఏముంది? సేనాధిపతి. మన సేనాధిపతి ఎవరు? ఆయన. మనమెవరు? సైనికులం. ఇశ్రాయేలీల యాత్రలో మనం పరదేశులము అనే మాట ఎంత వాస్తవమో, పరదేశులమైన మనము, యాత్రికులమైన మనము సైనికులమని కూడా అర్థం. నిత్యం పోరాటమే. అరణ్యంలో, ఎడారిలో ఏ క్రూర మృగం ఎట్నుండి వస్తుందో, ఏ ఉపద్రవం ఎట్నుండి వస్తుందో, వాతావరణ పరిస్థితులు వ్యతిరేకంగా ఎప్పుడు ఎలాగూ మారుతాయో వాటన్నిటిని ఎదిరించే శక్తిగా. వాళ్ళు ఉదయాన్నే మన్నా తిన్నారు, సాయంత్రం మాంసం తిన్నారు, నీళ్లు తాగారు. ఆ 3 తిన్న తర్వాత యుద్ధానికి అనుమతించాడు. నీ జీవితంలో ఏ సమస్య, ఏ అవసరత, ఏ పోరాటం, ఏ శోధన సహిస్తూ ఈ ప్రత్యేకమైన ప్రార్థనను ఏర్పాటు చేసుకున్నావో, అందుకు అవసరమైన సిద్ధపాటు నీకు కలగచేసి, అందుకు అవసరమైన మెటీరియల్ అంతా నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వు స్వతంత్రించుకో. ఏమిటి? ఆ సమస్యకు సంబంధించిన వాక్యం, అందుకు అవసరమైన దైవిక శక్తి, అందుకు అవసరమైన బలాన్ని, వీటిని పొందుకొని పోరాటంలో నువ్వు నిలవబడితే ఊరక నీ పక్షంగా పరిశుద్ధాత్ముడు నీలో ఉండి విజ్ఞాపన చేస్తాడు. నీ పక్షంగా పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న యేసు విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏమిటి? చేతులెత్తడం. చేతులెత్తడం అంటే ఏమిటి? ఎప్పటికప్పుడు మనం కడుక్కొని ఆయన వైపు చూడడం. విజయం ఇచ్చేది ఆయన. ఆలోచన చేయండి. మొదటి వర్తమానం ఏం చెప్పుకున్నాం? అధికారం ఇచ్చాడు, శత్రువుకి బలం ఉందని చెప్పాడు, గుర్తుందా? రెండవ వర్తమానంలో ఏం చెప్పాము? ప్రార్థన ఎలా చేయమన్నాడో ప్రభు ధ్యానం చేసి. ఈ వర్తమానంలో ఏం చెప్తున్నాం? ప్రార్థన ఎలా చేయాలో చెప్పిన దేవుడు మరి ఒక మెట్టులోనికి మనల్ని నడిపించి, ఆ ప్రార్థనకు నువ్వు చేతులెత్తి నిలవబడినట్టయితే, చేతులెత్తి నిలవబడడం అంటే శుభ్రం చేసుకోవడమే కాదు, అది ఒకవైపు. రెండో వైపు ఆయన శక్తి మీద, ఆయన అధికారం మీద నువ్వు ఆధారపడితే, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి విజ్ఞాపన చేస్తాడు, యేసు అక్కడుండి నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఆయన సార్వభౌమ అధికారము, ఆయన శక్తి, ఆ సమస్య నుండి నువ్వు విడుదల పొందడానికి, విజయం పొందడానికి తండ్రి యొద్ద నుండి నువ్వు సమాధానం పొందుకుంటావు. మోషే ఇజ్రాయేలీల యాత్ర మనకు బుద్ధి కలగడానికై ఛాయారూపకంగా రాయబడ్డాయి. ఆ ఛాయారూపకంగా రాయబడినప్పుడు అమాలేకీయులతో మొట్టమొదటి యుద్ధం. రెఫీదీం అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవం అని అర్థం. అవునా? ఈ మొదటి పోరాటంలో మోషే చేతులెత్తాడు. అది విశ్వాస జీవితంలో ఒక భాగం.
రెండవ భాగము యెహోషువ యుద్ధం చేయడం తన వారందరితో కలిసి. ఈ రెండు పనులు ఎవరు చేస్తున్నారు? మనలో ఉండి పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు, మన పక్షంగా యేసు విజ్ఞాపన. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం చేతులెత్తి. మనం చేయాల్సిన పని ఏమిటి? చేతులెత్తడం. చేతులెత్తడం అంటే అర్థం ఏమిటి? నాకు తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన రైటర్, ఎప్పుడు రాస్తూ ఉంటారు. ఈ చేతులు నొప్పి పైన ఒక తాడు కట్టుకొని ఆ తాడుకి వచ్చేలాగా పెట్టుకుని నొప్పి ఇలా పెట్టి రాస్తూ ఉంటే నొప్పి, ఆ నొప్పి భరించలేక తాడు కట్టుకొని ఇలా కట్టుకుంటాడు. ఆ భక్తుడు పిల్ల వెంకటరత్నం గారు, గొప్ప భక్తుడు ఆయన. ఈ సాయంకాల సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఉన్నారు, ఆయన సజీవంగానే ఉన్నారు, గుడివాడలో ఉంటారు. అంటే ఇలా తాళ్ళు కట్టుకొని చేతులు ఎత్తుకోవడం కాదు. ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే, అక్షరార్థంగా నువ్వు మరి తాళ్ళు కట్టుకొని చేతులు ఎత్తి ఉండాలి, పాస్టర్ గారు చేతులు ఎత్తమన్నారు అంటే కాదు. చేతులు లేనోడికి సమస్యలు లేవా? వాడేం చేతులు ఎత్తుతాడు? అది కాదు. మనం ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకుంటూ సరి చేసుకుంటూ పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని పొందినప్పుడు ఆయన మనలో ఉండి విజ్ఞాపన చేస్తాడు. మనలో నుండి చేసే విజ్ఞాపన పరిశుద్ధాత్మదేవునిది అయినప్పుడు ఏసా విజ్ఞాపన కాదు అనలేడు, నెట్టివేయలేడు. ఆ విజ్ఞాపన తండ్రి చిత్తానుసారమైనది అయి ఉంటుంది కనుక ఆ విజ్ఞాపన తండ్రి దగ్గరికి వెళుతుంది. అక్కడికి వెళితే సమాధానం కాదు అనడానికి అవకాశం లేదు. ఆ సమాధానం మరలా యేసు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది, పరిశుద్ధాత్మ మనకు తెలియపరుస్తారు. కాబట్టి ఏ అంశాల కొరకు మీరు ప్రత్యేకించుకున్నారు ఆ విషయాలను బట్టి ఆయన శక్తి మీద ఆధారపడండి. అయ్యా, నువ్వు చేస్తే తప్ప నాకు ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. నువ్వు సార్వభౌమాధికారం కలిగిన వాడు, సర్వోన్నతుడైన దేవుడు, నీకంటే గొప్పవారు ఎవరు లేరు. నేను నీ అధికారం క్రిందకు వచ్చాను, నీ శక్తిని నాకు దయచేయి. ఈ ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు చేతులు పైకి, అంటే చేతులు శుభ్రం చేసుకో. ఆయన సన్నిధిలో మనం కనబడినప్పుడు దేవుడు నువ్వు ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నావో ఆ అంశం యొక్క నెరవేర్పు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఎందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ఆయన శక్తిని ఆశ్రయించినప్పుడు ఆ పోరాటం ఆయనే చేస్తారు, మన ద్వారా మనకు నేర్పుతారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ చేయండి. ఒకరు ఆదిలక్ష్మి గారి కొరకు వారి 5 అంశాలు చెప్పారు. ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? నా కుటుంబం అంతా రక్షణ పొందాలి. మొదటిగా తను కోరుకున్నారు, నేను పరిశుద్ధ ఆత్మాభిషేకాన్ని పొందుకోవాలి. తర్వాత నా కుటుంబం కట్టబడాలి. తర్వాత మా కుటుంబాల్లో సమాధానం కావాలి. నా ద్వారా కుటుంబాలు మేలు పొందాలి. చివరిగా నాకు రుణములు ఉన్నాయి, అవి బాధలు కాదు, దేవుడు అనుమతించిన విషయాలు, అవన్నీ నేను తిరిగి చెల్లించేయాలి. అందుకు నాకు అవసరమైన వెసులుబాటు దేవుడు ఎలాగ చేస్తాడు? ₹1 కూడా వాళ్ళు దయతలిసి క్షమించబడడం కాదు, నేను వాడిని కట్టేయాలి. రోషంగానే ఆ తల్లి ఆశపడ్డారు. అలాగే వెంకటరమణ గారు, వారికి కూడా రక్షణ పొందిన బిడ్డలే, కానీ దేవునికి లోబడిన వారు ఉన్నారు, శరీరాన్ని లోకాన్ని ప్రేమించే వారు ఉన్నారు. వారు ఆ స్థితి నుండి బయటకు రావాలి. ఎల్లప్పుడూ ఆత్మవస్త్రాలై ఉండాలని ఆ తల్లి ఆశపడుతున్నారు. దూర ప్రాంతంలో ఉన్న కుమార్తె చదువు, కుమారుని ఉద్యోగము, ఆ తర్వాత బిడ్డల వివాహాలు, ఆ తర్వాత తన కుటుంబం దేవుని పనిలో వాడబడాలని ఇలాగ కొన్ని అంశాలు ఆ తల్లి ఏర్పాటు చేసుకుంది. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకొని 1 లేదా 2 ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం అయ్యా, నీ శక్తి మీద ఆధారపడాలి, నీ అధికారానికి లోబడాలి, ఆ అనుభవంలో మమ్మల్ని నడిపించమని అడుగుదాం. అందరూ అడగండి ఆ కుటుంబాల కొరకు. అలాగనే చెప్పబడిన వాక్యాన్ని ఆధారం చేసుకుని అందరి కొరకు త్వరగా